వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నాటు తుపాకీ స్వాధీనం, వ్యక్తి అరెస్ట్. కల్తీ మద్యంపై నిరసన ర్యాలీ చేపట్టిన వైఎస్ఆర్సీపీ. మహిళల ఆర్థిక ప్రగతికి మెప్మా బజారు దోహదపడుతుంది, కమిషనర్ మధుసూదన్ రెడ్డి. మాజీ సింగిల్ విండో అధ్యక్షులు కృష్ణారెడ్డి మృతి, నివాళులర్పించిన పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఐటీఐ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం, వెల్లడించిన ప్రిన్సిపాల్ శ్రీనివాసులరెడ్డి. వార్తలోని వివరాలు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజలు అందజేసిన 364 అర్జీలను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్వీకరించారు. జిల్లా కలెక్టర్ వారితో పాటు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే కార్యక్రమంలో డిఆర్ఓ మోహన్ కుమార్, డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి, కుసుమ కుమారి, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, కలెక్టరేట్ ఏవో వాసుదేవన్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అధిక ప్రాధాన్యతను ఇస్తోందని తెలిపారు. మొత్తం 364 అర్జీలు. ఇందులో శాఖల వారీగా అర్జీల వివరాలు. రెవెన్యూ మరియు సర్వే శాఖకు సంబంధించి 258, డిఎఫ్ఓ 1, పోలీస్ 15, పంచాయతీరాజ్ 3, భూగర్భ వనరులు 1, విద్యాశాఖ 4, రిజిస్ట్రేషన్ మరియు స్టాంపులు 2, డిఎస్ఓ 5, డిఆర్డీఏ 25, జల వనరుల శాఖ 6, విద్యుత్ శాఖ 5, సమగ్ర శిక్ష 3, పశుసంవర్ధక శాఖ 7, డిపిఓ 6, గృహ నిర్మాణ సంస్థ 2, డ్వామా 3, ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ 3, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు 2, వికలాంగుల సంక్షేమ శాఖ 6, ఆర్ఎన్బి 2, ఆర్డబ్ల్యూఎస్ 5 అర్జీలు అందాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు సమస్యలను జిల్లా కలెక్టర్, డిఆర్ఓ, ఆర్డీఓ, డిప్యూటీ కలెక్టర్లకు అందజేశారు. కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు. కార్యాలయ ఆవరణంలో సోమవారం మెప్మా బజారును ఏర్పాటు చేశారు. కమిషనర్ మధుసూదన్ రెడ్డి మెప్మా బజార్ను ప్రారంభించారు. మహిళా సంఘ సభ్యులు సొంతంగా తయారు చేసిన బ్యాగులు, దుస్తులు, ఇలా వివిధ రకాల తినుబండారాలను కమిషనర్ పరిశీలించారు. మహిళలు తమ చేతి వృత్తుల ఉత్పత్తులను విక్రయించడానికి, ఆర్థికంగా ఎదగడానికి మెప్మా బజార్ ఎంతగానో దోహదపడుతుందన్నారు. జీఎస్టీ అధికారి ఉదయ్ కుమార్ జీఎస్టీ 2.0 పై అవగాహన కల్పించారు.
GST 2.0 సంస్కరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం వారు ట్యాక్స్ స్లాబ్స్ని 4 నుంచి 2కి తగ్గించడం అయింది. అందుపై రాష్ట్ర ప్రభుత్వ ఆదేశముల మేరకు గత 20 రోజులుగా వారోత్సవాలు జరుపుకోవడం జరుగుతున్నది. అందులో భాగంగా 4వ వారం ఈరోజు స్వదేశీ వస్తువుల ఎగ్జిబిషను ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మన DCTO గారు కూడా ఇక్కడికి మన ఆహ్వానం మేరకు వచ్చేసి ఈ స్వదేశీ ఎగ్జిబిషన్ సందర్శనం జరిగినది. తదుపరి మన DCTO గారు ఈ GST 2.0 గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మున్సిపల్ కమిషనర్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ GST 2.0 ఈరోజు స్వదేశీ వస్తువుల గురించి మరియు టూ వీలర్స్ బైక్ ర్యాలీ గురించి ప్రదర్శనలు చేసిన ఈ సెప్టెంబర్ 22వ తేదీ నుంచి ఈ GST 2.0 అమలు వచ్చిన దానివల్ల ప్రస్తుతం రేట్ ఆఫ్ ట్యాక్స్ 2 విధాలుగా తీసుకొచ్చారు. ఒకటి 18%, 2 5%. ఈ 2 స్లాబుల వలన ప్రజలకి ఎంతో మేలు కలుగుతుందని కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం వారు ఆదేశానుసారము ఈ దినము ఇక్కడ మున్సిపల్ ఆవరణంలో స్వదేశీ వస్తువుల ఎగ్జిబిషను మరియు 2 వీలర్స్ ప్రోగ్రాము జరపబడినది. ఈ కార్యక్రమము 19వ తేదీ వరకు ఉంటుంది. అంటే 19వ తేదీ వరకు అంటే వివిధ రకాల ప్రోగ్రామ్స్ అన్నీ కండక్ట్ చేస్తూ ఉంటారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సెలవు తీసుకుంటారు. మద్యం దుకాణాల్లో కల్తీ మద్యం విచలవిడిగా సరఫరా చేస్తున్నారని చిత్తూరు మాజీ ఎంపీ ఎన్ రెడ్డప్ప అన్నారు. వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు సోమవారం పొంగనూరులో నారావారి నకిలీ మద్యం కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ క్యాడర్ చేపట్టారు. కల్తీ మద్యాన్ని వ్యతిరేకిస్తూ మున్సిపల్ బస్టాండ్లోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద నుంచి ఎక్సైజ్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత ఎక్సైజ్ సిఐ శ్రీనివాసులు రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కల్తీ మద్యం వల్ల మరణాలు ఎక్కువ అవుతూ ఉన్నాయన్నారు. అధికార పార్టీ అండతో రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం యూనిట్లు ఏర్పాటు చేశారని ధ్వసమెత్తారు. అధికార పార్టీకి చెందిన నాయకులు ఒక్కొక్కరు ఏరియాలను పంచుకున్నారని విమర్శించారు. నిషేధించాలి. నారావారి సారా రాష్ట్రంలో నారావారి అమలు చేస్తున్నటువంటి కల్తీ మద్యానికి వ్యతిరేకంగా ప్రజలందరికీ కూడా క్షేమంగా ఉండాలని చెప్పి మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం మన శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆదేశానుసారం మిథున్ రెడ్డి గారి సూచనల ప్రకారం పొంగనూరు నియోజకవర్గ పరిధిలో ఈరోజు నకిలీ మద్యానికి నిరసనగా మేమంతా కూడా ర్యాలీ, ధర్నాలు, రాస్తారోకులు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రజల యొక్క క్షేమాలను కూడా మర్చిపోయి ఈ ప్రభుత్వం
సంపాదనే ఒక ధ్యేయంగా పెట్టుకొని నకిలీ మద్యాన్ని ఎక్కడికక్కడ ఊర్లలో అంతా కూడా తయారు చేసి పేద ప్రజల మీద ప్రయోగాలు ఇస్తున్నారు. కాబట్టి ఇవన్నిటిని కూడా నశించాలి. ఎందుకంటే పేద ప్రజలు ఏదో కూలీ నాలి చేసుకొని సాయంత్రం ఏదో తన ఒళ్ళు నొప్పుల కోసం ఏదో తాగాలనుకుంటే ఈ నకిలీ మద్యం వల్ల వాళ్ళ ఫ్యామిలీలే నాశనమయ్యే పరిస్థితులు ఏర్పడినాయి. కాబట్టి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ నకిలీ మద్యాన్ని అరకట్టండి. ప్రజల యొక్క ఆరోగ్యాన్ని క్షీణించకుండా ఈ మద్యాలన్నింటినీ కూడా నిలువరించి మాకు మంచి ప్రభుత్వం అని చెప్పి మీరందరూ కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రజల యొక్క ఎక్కడ ఈరోజు గ్రామాల్లో ఎక్కడ చూసినా ఏర్లే పారుతున్నది మద్యం. అది కూడా మన ప్రభుత్వం తరఫునైతే ఏదైనా ఉంది అనుకుంటే అట్లా కాదు. ఏ ఊరికి ఆ రోజు ఆ ఊరిలో డంప్ యార్డ్లు పెట్టి మద్యాలు సరఫరా చేసుకొని ఇస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం వెంటనే నిషేధించాలని చెప్పి కూడా ఈరోజు మా పార్టీ తరఫున మేమందరూ కూడా కోరుకుంటున్నాం. ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన పుంగనూరు మాజీ రాష్ట్ర మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులు రామచంద్రారెడ్డి అన్న గారి, అలాగే రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథునన్న గారి సలహాల సూచనల మేరకు ఈరోజు ఈ నారావారి సారా అనే కార్యక్రమము చేపట్టడం జరిగింది. ఇందులో అధిక సంఖ్యలో మహిళలు మేమంతా పాల్గొని దీనివల్ల ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి, ఎంతమంది ఆరోగ్యాలు పాడవుతున్నాయనేసి తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏమిటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతకుముందు మన వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏదేదో చెప్తూ ఉంటారు సారా ఈ వైన్ షాపుల మీద. ఈరోజు మన పక్క నియోజకవర్గం తంబళ్ళపల్లిలోనే వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకులు కానీ ఫ్యాక్టరీలు పెట్టుకొని నకిలీ మందుని విక్రయించడం జరుగుతూ ఉంది. ఇదంతా మీరు ప్రజలు గమనిస్తున్నారు. దాదాపు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సారా తాగి 25 మంది చనిపోవడం కూడా మనందరికీ తెలుసు. కాబట్టి ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే, మీరంతా ప్రజల ఆరోగ్యాలని వాళ్ళ ప్రాణాలని కాపాడే విధంగా దీనిపైన చర్యలు తీసుకోవాలనేసి కోరుకుంటున్నాను. మీరు మీ కూటమి ప్రభుత్వం చేసే మోసాలు అన్నీ అరకట్టేదానికి మేము మహిళలంతా ముందొచ్చి మేము అడుగు నిలదీస్తున్నాం మీ ప్రభుత్వాన్ని. మీరు మమ్మల్ని ఏం చేస్తున్నారు? మా ప్రజలు ప్రాణాలంతా తీస్తున్నారు. కల్తీ మందులు తాగిపించేసి 100 రూపాయలు మీ కల్తీ స్పిరిట్ కలిపేసి ఆ మందుని తక్కువ రేట్లకి ఇచ్చేసి అందరూ పనులు పాటికి పోకుండా మగవాళ్ళంతా తాగి ఊరిపడి వాళ్ళంతా సంసారాలు వీధులు పడుతూ ఉన్నాయి. ఎవరు బయట చెప్పుకోలే, భయానికి బాధపడుతున్నారు, హింసపడుతున్నారు. మీరు కూటమి ప్రభుత్వం తెలుసుకొని మీ ఈ ప్రభుత్వము న్యాయంగా పోవాలి. అన్యాయంగా డబ్బు సంపాదించడం కాదండి. న్యాయంగా ఉండి పార్టీ నిలబడిన తర్వాత 10 మందికి మేలు చేసి వాళ్ళ ప్రాణాలు నిలబెట్టాలి. మరి అంతే కాకుండా ఆరోగ్యశ్రీ ఎత్తేసినారు. ప్రజలు చాలా హింసపడుతూ ఉన్నారు. ఇవన్నీ తెలుసుకొని ఈ నకిలీ మద్యము అరికట్టేసి వాళ్ళ మీద చర్య తీసుకొని ఈ మద్యాన్ని నిలిపేసి ప్రజలుగా ఆరోగ్యాలు కాపాడాలని కోరుకుంటున్నాను. నాటు తుపాకీ స్వాధీనం చేసుకుని ఒకరిని అదుపులోకి తీసుకుని రిమాండ్ చేసినట్లు పొంగనూరు అటవీ శాఖ అధికారి శ్రీరాములు సోమవారం తెలిపారు. పట్టణంలోని అటవీ కార్యాలయం వద్ద అరెస్టు చూపించారు. సోముల మండలం అన్నెమ్మగారిపల్లి పంచాయతీ అటవీ ప్రాంతంలో బీట్ ఆఫీసర్ రవికుమార్ తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా అదే పంచాయతీకి చెందిన వడ్డి రామపురం గ్రామ నివాసి 35 సంవత్సరాల బోయకొండయ్య ద్విచక్ర వాహనంలో నాటు తుపాకీ తీసుకుని అడవిలోకి వెళ్తూ ఉంటే అతనిని అదుపులోకి తీసుకుని విచారించగా అడవి జంతువులను వేటాడడానికి వెళ్తున్నట్లు అతను ఒప్పుకున్నట్లు చెప్పారు. దీంతో కేసు నమోదు చేసి నాటు తుపాకీతో పాటు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని అతన్ని రిమాండ్కు పంపినట్లు తెలిపారు. నిన్నటి దినము అనగా 12/10/2025 సాయంత్రం 6 గంటల సమయంలో చారాల సెక్షను రాయలపేట బీటు అన్నమ్మగారిపల్లి అడవిలో రెగ్యులర్ విధుల నిర్వహణలో భాగంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు సెక్షన్ ఆఫీసర్ వారు విధుల్లో ఉండగా రిజర్వ్ అడవిలో బోయకొండయ్య సన్నాఫ్ రత్నయ్య అనే వ్యక్తి ఒక 2 వీలర్లో నాటు తుపాకీ తీసుకొని వస్తుండగా అతన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత అతన్ని విచారణ చేయగా ఎందుకోసం నాటు తుపాకీ తీసుకున్నాడు, ఎక్కడి నుంచి తెచ్చాడు అనే విషయాలు చేయగా అతను ముందు నుంచి తుపాకీ అతని దగ్గరే ఉన్నట్లు ఒప్పుకున్నాడు. మరియు అడవి జంతువులు వేటాడే కోసమే నేను అడవిలో తిరుగుతున్నట్లు పూర్తిగా ఒప్పుకున్నాడు. కావున అతన్ని
చట్ట ప్రకారం తర్వాత మరియు వైల్డ్ లైఫ్ యాక్టు అటవీ చట్టం ప్రకారం మేము ఈరోజు ముద్దాయిని రిమాండ్కు కోర్టు ముందు హాజరుపరచుకెళ్తాము మరియు అతను దగ్గర ఉన్న 2 వీలరు మరియు నాటు తుపాకాన్ని జప్తు చేయడమైంది. ఈ కేసు పూర్తిగా విచారణలో ఉంది. తదుపరి విషయాలు ఏమైనా ఉంటే మీకు విచారణలో బయటపడితే తెలుపుకుంటాము. ముద్దాయి వచ్చి వడ్డీ రామాపురం విలేజు అన్నమ్మగారపల్లి గ్రామ పంచాయతీ సోమల మండలం. అంటే యాక్చువల్గా ఇవి నాటు తుపాకులు అనేటివి ఉపయోగించడం చట్టరీత్యా నేరము. మరియు దీనిపై డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ వారు కూడా ప్రత్యేకంగా ఎస్పీ గారికి ఒక లెటర్ రాసి పోలీసు మరియు ఫారెస్ట్ వారు జాయింట్గా ఎక్కడైతే ఈ అనుమానితంగా ఉండే విలేజ్లో కానీ గ్రామాల్లో కానీ సెర్చ్ చేయమని పూర్తిగా ఆదేశాలు ఇచ్చినారు. దాన్ని కూడా మేము సెర్చ్ చేస్తాము. ఇంకా ఏవైనా ఎక్కడైనా ఉంటే దాన్ని కూడా జప్తు చేసి మేము తదుపరి చర్య తీసుకుంటాం. ప్రశాంత వాతావరణంలో దీపావళి పండుగను నిర్వహించుకోవాలని చిత్తూరు రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసులు తెలిపారు. సోమవారం రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో దీపావళి పండుగ నిర్వహణపై పోలీస్ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, టపాకాయల విక్రయదారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రెవెన్యూ డివిజనల్ అధికారి మాట్లాడుతూ పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దీపావళి పండుగ నిర్వహించుకోవాలని టపాకాయల విక్రయదారులు కమిటీ సభ్యులకు సూచించారు. టపాకాయల అమ్మకానికి స్థల నిర్ధారణ విషయమై అగ్నిమాపక, పోలీసు శాఖ, మున్సిపల్ శాఖ, విద్యుత్ శాఖ, సెక్రటరీ, మార్కెటింగ్, ఇరిగేషన్ శాఖ, టపాకాయల అసోసియేషన్ డీలర్స్ తదితరులతో 1-man కమిటీ నియమ నిబంధనలను అనుసరించి చిత్తూరు ఆర్డీఓ కార్యాలయంలో సమావేశం నిర్వహించడం జరిగిందని తెలిపారు. టపాకాయల అమ్మకానికి కట్టమంచి వద్ద ఉన్న మామిడికాయల మండి వద్ద మార్కెట్ యార్డ్ను పరిశీలించగా చిత్తూరు కట్టమంచి వద్ద మామిడికాయల మండిని ప్రజలకు సౌకర్యంగా గుర్తించి ఖరారు చేయడం జరిగిందని రెవెన్యూ డివిజనల్ అధికారి తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ సాయినాథ్, అగ్నిమాపక శాఖ అధికారి పెద్దిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్, 1 టౌన్ సిఐ మహేశ్వర్, ఏడీ మార్కెటింగ్ పరమేశ్వర్, తహసీల్దార్ అర్బన్ కులశేఖర్, తహసీల్దార్ రూరల్ జయప్రకాష్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ లోకేష్, సంబంధిత శాఖల అధికారులు, టపాకాయల కమిటీ విక్రయదారులు తదితరులు పాల్గొన్నారు. రీసెంట్గా కోనాస్ ఎడ్యుకేట్ సార్ నుంచి సర్కులర్ వచ్చింది. నో అదర్ ప్రైవేట్ బిజినెస్ షుడ్ బి అడ్మిటెడ్ ఇన్ స్కూల్ ప్రెమిసెస్ శిక్షణ చేసి సీరియస్ సర్కులర్ కాదు. స్కూల్ ప్రెమిసెస్ కాదు, గ్రౌండ్ అంతే. స్కూల్కి సంబంధించిన కాలేజ్ సంబంధించిన వాళ్ళని వాళ్ళ సీరియస్ వార్నింగ్ వచ్చింది. మీరు ఒకటమ్మా బాగా అర్థం చేసుకోండి. ఎక్కడైనా కూడా ఏ టౌన్లో అయినా కూడా మీరు సెంటర్స్ ఎవరైతే టెంపరేచర్ మీరు చేసుకునే అరేంజ్మెంట్స్ తప్ప గవర్నమెంట్ కొత్త బిల్డింగ్ ఎక్కడైనా ఏ టౌన్లో అయినా రాయలసీమలో ఉంటాయి చెప్పండి. ఎక్కడ ఏ కోర్టు మీరు కోసుకోవాలి ఆల్రెడీ ఇది రెగ్యులర్గా జరుగుతుంది సార్. అది మీ రోడ్ ట్యాక్స్, అది సేఫ్టీ పర్పస్. పుంగనూరు ప్రభుత్వ ఐటీఐలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఖాళీగా ఉన్న సీట్లకు అడ్మిషన్లు ప్రారంభించినట్లు ప్రిన్సిపల్ శ్రీనివాసులరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఎలక్ట్రీషియన్, డీజిల్ మెకానిక్, ఫ్యాషన్ డిజైన్ అండ్ టెక్నాలజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 10th ఇంటర్ పాస్ లేక ఫెయిల్ అయిన అభ్యర్థులు అర్హులు. అక్టోబర్ 16వ తేదీ చివరి గడువని చెప్పారు. మరిన్ని వివరాలకు కాలేజీలు సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఈ కళాశాలలో 14వ తేదీన మంగళవారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జాబ్ మేళాకు 9 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. 10వ తరగతి, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా చేసిన నిరుద్యోగ యువతీ యువకులు ఆసక్తి ఉంటే తమ సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూకు హాజరు కావాలని ఆయన కోరారు. వివేకానంద జయంతి సందర్భంగా జరుగు జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో యువతకు అనేక అంశాలలో పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీలలో గెలుపొందిన వారిని జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి పోటీలకు, అదేవిధంగా రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయిలో జరిగే జాతీయ యువజనోత్సవాలకు పంపడం జరుగుతుందన్నారు. జిల్లాలో జిల్లా స్థాయి యువజన ఉత్సవాలను ఈ నెల 15న ఎస్విసెట్
కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ ఆర్వీఎస్ నగర్ చిత్తూరు నందు పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే జిల్లా స్థాయి పోటీలు అంశాలలో కూచిపూడి, జానపద నృత్యం, వెస్టర్న్ డాన్స్ ఉంటాయన్నారు. జిల్లా స్థాయి పోటీలకు అభ్యర్థులు సొంత ఖర్చులతో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. పోటీలకు సంబంధించిన వైద్య పరికరాలు, అలంకారాలు తదితర వస్తువులు అన్నింటినీ అభ్యర్థులే సమకూర్చుకోవాలన్నారు. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎంపిక కాబడిన అభ్యర్థులకు ప్రయాణ, భోజన వసతి సదుపాయాలు అన్ని యువజన సర్వీసుల శాఖ అందించడం జరుగుతుందన్నారు. పోటీల్లో పాల్గొనే యువతీ యువకుల వయసు 15 నుంచి 29 సంవత్సరాలు మాత్రమే ఉండాలని, రాష్ట్ర స్థాయి పోటీలు 2025 నవంబర్ నెలలో, జాతీయ స్థాయి పోటీలు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా 2026 జనవరి నెలలో ఢిల్లీలో జరుగు జాతీయ యువజన ఉత్సవాల్లో భాగంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 8347711687 మరియు 0877228691 నెంబర్లను సంప్రదించాలని తెలిపారు. జిల్లా స్థాయిలో నిర్వహించే యువజన ఉత్సవాలలో యువతీ యువకులు విరివిగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు. వైసీపీ చేపట్టిన నారావారి నకిలీ మద్యం కార్యక్రమాన్ని టీడీపీ నాయకుడు మధుసూదన్ రాయల్ ఖండించారు. సోమవారం పొంగనూరులో ఆయన పార్టీ శ్రేణులతో కలిసి మాట్లాడారు. వివిధ బ్రాండ్ల పేరుతో కల్తీ మద్యాన్ని రాష్ట్రంలోకి తీసుకొచ్చింది వైసీపీయేనని మండిపడ్డారు. ఇప్పుడు కల్తీ మద్యంలోని నిందితులు సైతం వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వారేనని గుర్తు చేశారు. ఎంపీడీఓ ఆఫీసులో 1,30,00,000 రూపాయల అవినీతి జరిగిందని, దాన్ని తేల్చిన తర్వాత మద్యం గురించి మాట్లాడాలన్నారు. ఈ కార్యక్రమంలో మోహన్ నాయుడు, సుబ్రహ్మణ్యం, గోపి, వెంకటేష్, నూర్ షా, పర్వేజ్, అఫ్రోజ్, ముజ్జు, నూర్, సిద్దిక్, ముబారక్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు కలిసి ఈ నకిలీ మద్యం కేసు గురించి, నకిలీ మద్యం గురించి మాట్లాడుతా ఉన్నారు కదా, ధర్నా చేస్తా ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా మీ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే అన్నమాట. ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు గాని, తెలుగుదేశం పార్టీకి అహర్నిశలు పనిచేసే వాళ్ళు ఎవరు కూడా గాని నకిలీ మద్యం దాంట్లో లేరు, స్పష్టంగా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈ నకిలీ మద్యం అనే వాళ్ళు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వస్తే కూడా చంద్రబాబు నాయుడు ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకుని వాళ్ళ పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయడం జరిగింది. మీరు ఒకసారి మీ వీపు వెనకాల ఏముందో చూసుకోండి. ఈ రోజు క్షుద్ర పూజలు, ఏమి గుప్త నిధులు ఎత్తే దాంట్లో కూడా మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళే పట్టుబడతా ఉన్నారు. అన్ని కూడా మీ పార్టీ వాళ్ళే చేసి మా తెలుగుదేశం పార్టీని చెడ్డ చేయాలనే ఉద్దేశంతో మీరు చేస్తా ఉన్నారు. దయచేసి ఇలాంటి జిమ్ముక్కులు చేయొద్దండి. కనీసం మీరు అధికారంలో పొంగనూరు ఎంపీపీగా ఉన్న వ్యక్తి, ఎంపీపీగా ఉన్నప్పుడు మీ గవర్నమెంట్ లో 1,30,00,000 రూపాయలు స్కామ్ జరిగితే దాని గురించి మీరు ఎందుకు చెప్పట్లేదు? ఆ 1,30,00,000 రూపాయలు మీ పార్టీ వాళ్ళు తిన్నారా, ఎంపీపీ తిన్నారా, ఎవరు తిన్నారో అనేది మీరు క్షుణ్ణంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలాంటివి లోడుకుంటూ పోతే ఇంకా మీ భూదందాలన్నీ బయట వస్తాయి. ఇంకా చంద్రబాబు నాయుడు అడుగు పెట్టలా పొంగనూరు పైన. తెలుగుదేశం పార్టీ అనేది, తెలుగుదేశం పార్టీలో నియమ నిబంధనలు అనేవి చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఎవరు కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు గాని, కార్యకర్తలు గాని ఫ్రాడ్ పనులు చేయలేదు. ఏమన్నా చేసింటే ప్రూఫ్లతో సహా మాకు చూపించండి. అదే మీ వాళ్ళు చేస్తా ఉన్నారు, మీ వాళ్ళు చేసినారు, మీరు అక్కడ ట్రైనింగ్ అయినారు కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది కొత్త వ్యక్తుల్ని, మీ అనుచరుల్ని ఇక్కడికి పంపించి వారి ద్వారా ఈ దందాలన్నీ చేయిస్తున్నారు. దయచేసి ఇలాంటి ఫేక్ మాటలన్నీ మాట్లాడొద్దండి. ఈ రోజు అమరావతి రాజధాని తొలి అడుగు పడింది. ఒక సిఆర్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ రోజు రాజధాని తయారు చేయాలంటే ఇప్పుడు ఒక మహానగరాలు ఉన్నాయి. హైదరాబాద్ కావచ్చు, కలకత్తా కావచ్చు, బాంబే కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఇవన్నీ కూడా కొన్ని వేల సంవత్సరాలు పట్టింది డెవలప్ అయ్యేదానికి. అటువంటి దాన్ని, ఒక నూతన రాజధాని నిర్మాణాన్ని, ఒక దేవతలో పరిపాలించే అమరావతిని ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో ప్రజా రాజధానిగా ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నాడంటే మీ పార్టీలో ఉండే వాళ్ళు కొంతమంది వచ్చి తెలుగుదేశం పార్టీని డ్యామేజ్ చేయడం జరుగుతా ఉంది. దయచేసి ఇలాంటివన్నీ మానుకోవాలని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మాజీ సింగిల్ విండో చైర్మన్ మేలుపట్ల కృష్ణారెడ్డి సోమవారం హఠాత్ మరణం చెందారు. పొంగనూరు పట్టణం మేలుపట్లకు చెందిన కృష్ణారెడ్డికి రాజకీయంగా, క్రీడాకారునిగా జిల్లా స్థాయిలో ఓ గుర్తింపు ఉంది. గతంలో స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గుర్రం గుర్తుతో పోటీ చేసి తన సత్తా చాటాడు. అలాగే మినీ బైపాస్ రోడ్ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయం వద్ద తన సొంత నిధులతో
అయ్యప్ప స్వామి ఆలయం నిర్మించడంతో పాటు ప్రతి సంవత్సరం 40 రోజుల పాటు అయ్యప్ప మాల ధరించిన స్వాములకు అన్నదానం చేస్తారు. ఇటీవల కాలంలో మేలుపట్లలో శ్రీరాముని ఆలయాన్ని నిర్మింపజేశారు. అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులుగా కూడా కృష్ణారెడ్డి పుంగనూరులోని బసవరాజ ప్రభుత్వ బాలుర కళాశాలలో రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించిన ఘనత ఆయనకి దక్కింది. ఆయన మృతి చెందిన విషయం తెలియగానే మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మేలుపట్లకు చేరుకుని మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. కృష్ణారెడ్డి మృతికి జిల్లా స్థాయిలో పలువురు సంతాపం వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. నాటు తుపాకీ స్వాధీనం, వ్యక్తి అరెస్ట్. కల్తీ మద్యంపై నిరసన ర్యాలీ చేపట్టిన వైఎస్ఆర్సీపీ. మహిళల ఆర్థిక ప్రగతికి మెప్మా బజారు దోహదపడుతుంది, కమిషనర్ మధుసూదన్ రెడ్డి. మాజీ సింగిల్ విండో అధ్యక్షులు కృష్ణారెడ్డి మృతి, నివాళులర్పించిన పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఐటీఐ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం, వెల్లడించిన ప్రిన్సిపాల్ శ్రీనివాసులరెడ్డి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతర్కుశలం, నమస్కారం.